హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుకింగ్ వీడియోస్ అంటున్నారు కదండీ! సరేలే అని చెప్పి కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాననమాట. ఎక్కడ బ్రేక్ రాకుండా చేయాలనుకుని మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు నేనైతే వంకాయి, ములక్కాడ, ఎండు చేపల కూరైతే రెడీ చేస్తున్నానండి. ఈ కూర కోసం ముందుగా ఇలా కడాయి అయితే పెట్టుకోవాలనమాట. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కగానే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. మర్చిపోయానండి నేను ఉల్లిపాయలు వేసేసాను. ముందు ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్‌గా ఉంటున్నాయన్నమాట. ఆ! ఎండు చేపల్ని వేపకుండా ఏసేసామనుకోండి, అదేంటంటే మనకి స్మెల్లొస్తుందనమాట. అది ఇంకా మనం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని గనక కర్రీలో వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. కొంచెం ఆ స్మెల్ అనేది కూడా కొద్దిగా తగ్గుతుందనమాట. అందుకని ఈ విధంగా ఫ్రై చేస్తారండి. పచ్చివాసన రాకుండా అనమాట. ఇవి కొంచెం కలరొచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఇవి కాస్త కలర్ మారినియనమాట. ఏగిపోయినియండి. ఈ ఎండు చేపలు అమ్మ వాళ్ళు పంపించారనమాట. అందుకే కర్రీ తినాలని అనిపించింది. అందుకే ఈరోజు చేస్తున్నానండి. ఇక ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిపోయే వరకు కూడా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకుంటే ఒకసారి మగ్గిపోతాయనమాట. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అసలు ఎండు చేప, వంకాయ కర్రీ అంటే చాలా బావుంటుందండి. ఆ టేస్టు అబ్బా! మామూలుగా ఉండదనమాట. ఇష్టపడే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. ఎందుకంటే చాలామంది ఇష్టపడరండి. ఎండు చేపలు తినటానికి కూడా చాలా తక్కువనమాట తినరు. ఇక ఉల్లిపాయలయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ములక్కాడలయితే వేసేసుకొని వీటిని కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఏం చెప్పుకుంటున్నాం ఎండు చేపలు, వంకాయ కర్రీ చాలా బావుంటుందండి. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుందండి. అది తినే వాళ్ళకే తెలుస్తుందండి. అందరికీ అర్థమవ్వదు. ఆహ్, మనం చికెను, మటను కన్నా కూడా ఇలా ఎండు చేప, వంకాయి కర్రీ చేసుకుంటే గనక అన్నం ఎంత ఆకలేస్తుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట. ఇక కొంచెం ఇప్పుడు ఇందులో వంకాయలు కూడా ఏసేసుకోవాలండి. ఈ వంకాయలు కూడా వేసుకొని ఇవి కూడా మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలి. వంకాయలు కండ రాకుండా ఉండాలంటే, ఈ వంకాయలేసినప్పుడే మనం కొద్దిగా ఉప్పేసేసుకోవాలండి. ఉప్పేసుకుంటే గనక కండలు రావండి. లేకపోతే చిరిచేదొస్తాయన్నమాట. అందుకే నేను ఉప్పు వేస్తానండి. ఇక వంకాయలు, ములక్కాడ కూడా మగ్గిపోయినియండి. మగ్గిపోయినియి కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా కారము ఏసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఈ కారం అంతా కూడా వీటిలికి పట్టేలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటరేసుకొని ఉడికించుకోవాలి. వంకాయ, ములక్కాడ కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఒక 50% వరకు అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి. నేను చింతపండు నానబెట్టి ఉంచాననమాట. ఆ పులుపనేది వాటరు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దగ్గరగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలండి. అంతేనండి. చాలా సింపుల్‌గా వంకాయ, ఎండు చేప, ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతదనమాట. చూడండి దగ్గరగా అయిపోయిందనమాట. పులుసులా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ఉంచుకొని దించేసుకోవచ్చండి. లేదు కొంచెం దగ్గరగా ఉంటే బావుంటుందనుకుంటే గనక ఇంకా దగ్గరగా ఎగరబెట్టుకోవచ్చండి. మాకైతే వంకాయ పులుసే తినాలనిపిస్తుందనమాట. అందుకని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఇక వంకాయి, ములక్కాడ, ఎండు చేప కర్రీ అంటే మామూలుగా కాదండి. గుమగుమలాడిపోతుంది. ఎండు చేప కర్రీ వండామంటే ఇల్లంతా స్మెల్లేనండి. మీకు తెలియనిదేముంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా.